సో మరో పక్క తీసుకున్నాం అంటే గవర్నమెంట్ కూడా ఒక 3 monthsలోనే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి అంటే ల్యాండ్ కూడా మొత్తం చూసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్పడం కూడా జరిగింది. 3 months తర్వాత కంప్లీట్గా రీజనల్ రింగ్ రోడ్ కూడా ఫాస్ట్గా దాన్ని డెవలప్ చేసుకొని ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం కూడా జరిగింది. అదే దీన్ని క్లస్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది మేడం. అంటే రూరల్ అర్బన్ అని చెప్పి కూడా ఇట్లా క్లస్టర్స్గా డివైడ్ చేయడం వల్ల అంటే ఎలా ఉండబోతుంది మేడం ఆ ఏరియా అంతా? రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ మనకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 years బ్యాక్ ప్లాన్ వేసారు. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది. అంటే టువర్డ్స్ దిస్ చౌటుప్పల్ ఆ సైడ్ మనకి ఈస్టర్న్ సైడ్కి మనకి ఆల్మోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. అక్కడ ఇక్కడ మనకి ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కానీ లేఅవుట్ ద రోడ్ లేయింగ్కి కానీ వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏం చేశారంటే ఇది ఇంకా ఫాస్ట్గా మూవ్ చేయడానికి దే డివైడెడ్ ఇట్ ఇంటూ క్లస్టర్స్. అంటే కొన్ని ఏరియాస్ మనకి అర్బన్ ఏరియాస్లో వస్తున్నాయి, కొన్ని ఏరియాస్ మనకి సబర్బన్ ఏరియాస్లో వస్తున్నాయి, కొన్ని విలేజెస్లో వస్తున్నాయి. సో అట్లా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని క్లస్టర్స్లో డివైడ్ చేయటం వల్ల ఆ జాబ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్కలే 10 places చేయకుండా ఒక్కరికి 2 places 3 places అంటే క్లస్టర్స్ డివైడ్ చేసినప్పుడు క్లస్టర్స్లో హెడ్స్ సపరేట్ ఉంటారు. సో వాళ్ళ డిపార్ట్మెంట్ ఆ ఒక ఏరియాకి చూసుకుంటారు, సో నెక్స్ట్ క్లస్టర్కి వాళ్ళు చూసుకుంటారు. సో ఏమవుతుందంటే వర్క్ డివైడ్ అయ్యింది. సో ఈ యొక్క ప్రాసెస్లో ఏమవుతుందంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఫాస్ట్ అయిపోతుంది. ఒక్కోళ్ళే ఒక చోటు నుంచి చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ వచ్చి అలా చేస్తే మనకి చాలా టైం ఎక్కువ పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇలా ఏరియా వైజ్ అంటే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అలా డివైడ్ చేసుకొని ఇవ్వటం వల్ల ఈ జాబ్ ఏదైతే డివైడ్ అయ్యిందో దానివల్ల మనకి ల్యాండ్ ఎక్విజిషన్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఫార్మా సిటీ కూడా సేమ్ క్లస్టర్స్గా డివైడ్ చేసి ఫార్మా సిటీని ఇప్పుడు ఫార్మా విలేజెస్ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? ఇఫ్ యూ ఆస్క్ మీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అంటే ఈ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఫుల్ కన్ఫ్యూజన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ డే దే ఆర్ గివింగ్ న్యూ అనౌన్స్మెంట్స్. అంటే దిస్ ఇస్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అనొచ్చు, లేదంటే దే డజంట్ నో హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ రియల్ ఎస్టేట్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద డెవలప్మెంట్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే రాగానే ఫార్మా సిటీ రద్దన్నారు, మెట్రో రైల్ది రూట్స్ మార్చేసారు. సింపుల్గా చార్మినార్ నుంచి మనకి ఆర్జీఐ ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేసే వాళ్ళు ఎంత ఉంటారండి? సో ఇలాంటి ఒక చిన్న చిన్న డిసిషన్స్ అనౌన్స్ చేసే ముందు ఇట్ షుడ్ బి యాక్చువల్లీ డిస్కస్డ్ విత్ ద రైట్ అథారిటీ. అలా లేకుండా ఏదో గవర్నమెంట్ రాగానే పాత గవర్నమెంట్ చేసింది ఏదో తప్పని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు. దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ చేంజింగ్ పాలసీస్, కానీ అది మనకి కామన్ మ్యాన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ ఓవర్. దాని తర్వాత 1 month తర్వాత మళ్ళీ ఫార్మా సిటీ రివోక్ అన్నారు, తీయట్లేదన్నారు. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఫార్మా సిటీ కాదు ఫార్మా విలేజ్ అంటున్నారు. చాలా ప్లేసెస్లో డివైడ్ చేశారు, కొన్ని ఏరియాస్లో ఇంత ఉంటుంది కొన్ని. కాకపోతే మనకి ఫార్మాసిటీ కోసం ఆల్రెడీ అక్కడ అంత ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. ఎంతోమంది ఆ ఫార్మాసిటీని బేస్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళంతా రీసేల్ చేయాలి అనుకుంటే 10,000కో 12,000కో కొన్న ప్లాట్లు ఇప్పుడు 4,000కు కూడా పోవు. ఎందుకంటే ద మెయిన్ ఫోకస్ వాజ్ ఫార్మాసిటీ దేర్. ఫార్మాసిటీ ఒకటి, శ్రీశైలం హైవే ఒకటి, ఇవన్నీ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఫార్మాసిటీయే లేదు అక్కడ, ఫార్మా విలేజ్ అంటే that is actually a wrong decision by the government. I strictly am against these kind of decisions. ఎందుకంటే ఇది కామన్ పీపుల్ని, ఎస్పెషలీ పీపుల్ వాంట్ టు ఇన్వెస్ట్, వాళ్ళ మనోభావాల్ని బాగా దెబ్బతీస్తూ ఉంది.